ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమిట్రా మీ నాన్నగారు వచ్చి చెప్పేది? మిమ్మల్ని నవమాసాలు మోసింది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? మీకు రక్త మాంసాలు పంచింది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? మీరు నా కడుపులో ఉన్నప్పుడు నాకిష్టం లేకపోయినా మీకు అవసరమైంది తిన్నది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? రక్తాన్ని చనుబాలుగా మార్చి మీకిచ్చింది ఎవర్రా? నేనా మీ నాన్నగారా? మీకేం కావలసినా లోటు చేయకుండా మీకు ఊహ తెలిసేంత వరకు మీ మలమూత్రాలెత్తింది ఎవర్రా? మీ మూతి మీద మీసాలు వచ్చేదాకా మిమ్మల్ని వెనకేసుకొచ్చింది ఎవర్రా? మీ తప్పుల్ని కప్పుపుచ్చుతూ మీ నాన్నగారి కోపాన్నించి మిమ్మల్ని ఆదుకుంది ఎవర్రా? మీతో పాటు మీ నాన్నగారిని కూడా కంటికి రెప్పలా కాపాడుకొచ్చింది ఎవర్రా? అప్పుడు ప్రతి చిన్న విషయానికి అమ్మ కావాల్సొచ్చిందా? ఇప్పుడేమో నాన్నగారు కావాల్సొచ్చారా? మీ నాన్నగారు వచ్చినా నా మాట కాదంటారా? కాదని మిమ్మల్ని సమర్థిస్తారా? అత్తయ్యగారు, తల్లిగా మీరు మీ కొడుకులకి ఎంతో చేశారు, అదెవరూ కాదనరు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇస్తే ఏం పోయింది? మా బతుకులు మేము బతకూడదా? మాకు రావాల్సింది, మేము అనుభవించాల్సింది అడగడం కూడా తప్పేనా? తప్పే, ముమ్మాటికి తప్పే. చూడండ్రా, మీరు చెప్పినట్టు నేను నడుచుకోవడం కాదు, మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. నడుచుకుంటే మీకే మంచిది. పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, నష్టపోయేది మీరే. ఆలోచించుకోండి. తల్లి గొప్పతనం గురించి పెద్ద లెక్చర్ ఇస్తుందండి, లెక్చరు. ఈవిడగారే పిల్లల్ని కన్నట్టు ఇంకెవరూ కన్నట్టు కథలు చెప్తుందండి, కథలు. ఆవిడగారు చెప్పినట్టల్లా వినాలా? పెళ్ళాలొచ్చాక కూడా మీ అన్నదమ్ముల మీద పెత్తనం చెలాయించడానికి ఆవిడెవరండి? మన మీటింగ్ లో అనుకున్నదేమిటి? మీరు చేసిందేమిటి? కళ్ళు ఒళ్ళు చేతులు మూతి తిప్పుకుంటూ ఏకపాత్రాభినయం చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తారా? అడగాల్సిన విధంగా మేము అడిగాంగా. ఏంటంటే అడగడం? అలాగే అడగడం. లాగిపెట్టి ఒకటి ఇచ్చుంటే తిక్క కుదిరేది. నేనైతే ఆ పని చేసేదాన్ని. కొడుకులు చేయి చేసుకునే పరిస్థితి తెచ్చుకుందని మీ అమ్మనే అందరూ తప్పు పట్టేవారు. మీ రెండో పెళ్ళాన్ని వెనకేసుకొచ్చారుగా, ఇప్పుడది మీ అమ్మగారికి కొమ్ము కాస్తోంది. దానికి మొగుడంటే లెక్క లేకుండా పోయింది. ఇక్కడ మనం లాక్కోలేక పీక్కోలేక చస్తుంటే అదేమో అత్తగారికి ఒత్తాసు పలుకుతుందా? పోని దాన్నైనా ఒక పీకు పీకారా? కొప్పు పట్టుకొని దబి దబిమని వీపు మీద 4 గుద్దులు గుద్దితే అది మన దారికొచ్చేది. అలాంటి పనులు మీకు చేత కావు, నన్ను సాధించడం తప్ప. నోర్మే, వ్యాపారం దక్కించుకోవడం ఎలా నేను ఆలోచిస్తుంటే నీ సవత గురించి సతాయిస్తావేంటి? అటు అమ్మాయి ఇటు నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పడుకోండి పడుకోండి పడుకోండి. సొంత దొరికితే చాలు.
నెమలి నెమలి నీ నెమలికని ఇవ్వు అంటే ఇస్తుందటండి. మనమే తీసుకోవాలి. మీ అమ్మగారు స్పీచ్ విన్నారుగా, ఆవిడ గారు మన దారికి రారట, మనమే వెళ్ళాలంట. అంత మొండి మనిషిని నేనెక్కడా చూడలేదు. నాన్నగారు వస్తే బాగుండేది. అనిత, మీ నాన్నగారితో మాట్లాడి మా నాన్నగారిని తీసుకొచ్చే ఏర్పాటు చేయొచ్చుగా. సరిపోయింది. మనం అడిగి చెడవడం తప్పించి అది జరిగే పనేనా? సొంత అల్లుడు పోయినప్పుడే మా నాన్నగారు ఆ పని చేయలేదు, ఇప్పుడు తీసుకొస్తారా? పోనీ నన్ను అడగమంటావా? ఏంటి అడిగేది? చివాట్లు తినాలనుంటే అడగండి. ఊహాగానాలు మానేసి పని జరిగేట్టు చూడండి. సీత అన్నట్టుగా బెదిరించడం ఒకటే మార్గం. అందరం బయటికి పోతామని చెప్దాం, అంతకు మించి వేరే దారి లేదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా అన్నయ్యలతో పాటే మనమును. ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గేదే లేదు. శాంతి, ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గేదే లేదు. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అని అందరూ నినాదాలు చేసినంత మాత్రాన మనం భయపడి వెనక్కి తగ్గకూడదు. నేను అదే నిర్ణయించుకున్నానమ్మా. కానీ వాళ్ళ నాన్నగారు రావాలి, రప్పించని గొడవ చేస్తున్నారు. ఒకవేళ ఆయన గురించి వెతకడం మొదలు పెడితే? వెతకని ఆచూకి తెలిస్తేగా. మూర్తి మావయ్య గారిని అనిత చేత అడిగిస్తారేమో. ఆ అవకాశం కూడా లేకపోలేదు. అడిగితే మాత్రం మూర్తనే చెప్తారా? చస్తే చెప్పడు. ఒకవేళ పొరపాటున నోరు జారాడో వాడికి చేతపడి చేయించగలను. అడ్రస్ గాని చెప్తే వాడు ఇక్కడ గుమ్మం తొక్కుతాడా? బామ్మా, ఏదో విధంగా మావయ్య గారి అడ్రస్ వాళ్ళు తెలుసుకుంటే మాత్రం నా అల్లుడు వాళ్ళ మాట అంటాడా? వాళ్ళకి లొంగుతాడా? నాన్నగారు వాళ్ళ మాట వింటారనే భయం లేదు. ఎటూ దారిలేని పరిస్థితుల్లో దౌర్జన్యంగా వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే తెగించిన వాళ్ళు కదా, ఆ పని చేసినా చేయగలరు. ఏంటే తలో బాంబు విసురుతున్నారు? గీత, ఒకవేళ అలా జరిగితే మనం ఏం చేయాలి? ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలి? బామ్మా, మనం ఏం చేయాలని కాదు, ముందు వాళ్ళేం చేస్తారో చూద్దాం. వాళ్ళు వేసే ఎత్తుకి తగిన విధంగా పై ఎత్తు వేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, మా ఆయన్ని, వినోద్ని, బాలాజీని బయటికి పంపించాలి. అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం కలరివ్వాలి. ఎక్కడికి పంపించాలి? అబ్బా, ఏదో ఒక చోటుకి. అది కూడా మనమే చెప్పాలా? ఒక వారం రోజులు ఎక్కడో ఒక చోట ఉండలేరా? దాంతో మన అత్తగారు విలవెల్లాడిపోతుంది. ఏదో మనల్ని బెదిరించడానికి మేకపోతు గాంభీర్యం చూపిస్తోంది గాని, కొడుకులు అలిగి వెళ్ళిపోయారని తెలియగానే తల్లి మనసు తల్లడిల్లిపోదు. మహా అయితే 2-3 రోజులు ఓపిక పడుతుంది. 3వ రోజున బెంగతో మనసునెక్కకుండా ఉంటుందా? కొడుకుల్ని బ్రతమాలి తీసుకురాకుండా ఉంటుందా? అవును, జరుగుపోయేది అదే. సీతక్క, నీ తెలివికి నా జోహార్లనుకో. నాకు భజన చేయడం కట్టిపెట్టి ముందు మీ ఆయన్ని బయటికి తోలు. అనిత, నువ్వు కూడా వెళ్ళు. అనిత, ఎందుకు ఏడుస్తున్నావు? వారం రోజులు ఆయనకి దూరంగా ఉండాలని తలుచుకుంటే ఏడుపోస్తోందక్క. ఏ, ఈలోగా మీ ఆయన తాగుబోతవుతాడని బాధపడుతున్నావా? నా బాధ అందుకు కాదక్క. మరి దేనికి? పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కరోజు కూడా ఆయన విడిచి ఉండలేదు. ఇప్పుడు ఆయన విడిచి ఉండడం నా వల్ల కాదక్క. ఉండకపోతే మనం అనుకున్నది సాధించలేం. నువ్వెన్ని చెప్పక్క, నా వల్ల కాదు, నేను ఒప్పుకోను. సవతి ఉన్న నేనే ధైర్యంగా పంపిస్తుంటే నువ్వేంటి బాధపడతావు? మనసుని కంట్రోల్ చేసుకొని పంపించు. పద. తప్పదంటావా? తప్పదు, వెళ్ళు. పదవే. అమ్మా, అయ్యో, నేను బాధతో ఏడుస్తుంటే కొడతావా? నిద్ర లేవగానే శోకాలు మొదలు పెడుతుంటే కొట్టకుండా ముద్దెట్టుకుంటారేంటే? ఇంతకీ ఏం జరిగింది? జరగరానని జరిగిపోయింది మామ. మా ఆయన మీ ఆయన వెళ్ళిపోయారు మామ. అయ్యో బామ్మ, వెళ్ళిపోవడం అంటే ఆ వెళ్ళిపోవడం కాదు. ఇదిగో ఈ లెటర్ రాసి పెట్టి అలాగే వెళ్ళిపోయారు. చెప్పేదేదో సరిగ్గా చెప్పకుండా కుండలు అదిరిపోయేటట్టు పోయాడు వెళ్ళిపోయాడని చెప్తావేంటే? ఇంతకీ దేనికి వెళ్ళిపోయాడు? బిజినెస్ ఇవ్వలేదని, బాగాలు పంచలేదని అత్తయ్య గారి మీద అలిగి మీ ఆయన కూడా ఉత్తరం రాసి వెళ్ళిపోయాడా? ఉత్తరం ఇవ్వకుండా ఏడుపేంటి? ఆకలికి తట్టుకోలేరు, నిద్రకు ఆగలేరు, ఎండకల్లి ఎరుగుని సుకుమారులు అలిగి వెళ్ళిపోయారు బాబా. అయ్యో, మీ ఆయన కూడా వెళ్ళిపోయాడా? ఉత్తరం ఏంటి?
మీ గోల. ఈ ఉత్తరాలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. ఆపండర్రా. మన దారికొస్తారని చూస్తే బిజినెస్ ఇచ్చేదాకా ఇంటి కొమ్ము తొక్కవని లెటర్ రాసి పెట్టి వెళ్లారంటే వాళ్ళకెంత పొగరో. తాడు లాగేశారు, బొంగరాలు తిరుగుతున్నాయి. తిరిగే బొంగరాల నెత్తిన చేయి వేస్తే పడిపోతాయి. పడిపోతాయి గాని తిరిగే బొంగరాలు మనకు అందకుండా తిరుగుతున్నాయి కదా, ఎలా పడగొట్టడం? ఇప్పుడు మనకు అందకుండా తిరగచ్చు, కానీ ఎంతకాలం తిరుగుతాయి? ఎప్పుడో ఒకప్పుడు వాటంతట అవే పడక తప్పవు. పడిపోయిన బొంగరాల్ని మళ్ళీ తిప్పుతారా? తిప్పుతారు, తప్పకుండా తిప్పే ప్రయత్నం చేస్తారు. కానీ తాడు మన చేతిలో పెట్టుకుంటే వాళ్ళెలా తిప్పగలుగుతారు? మీ ఇద్దరు ఏదోదో చెప్పి నన్ను తిప్పుతున్నారా? మేము మిమ్మల్ని తిప్పడం కాదు బామ్మ, అత్తయ్య వాళ్ళని తిప్పాలి, లేదంటే వాళ్ళు మనల్ని తిప్పుతారు. అత్తయ్య, ఇక ఆలోచించి లాభం లేదు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పటైతైనా గాని మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే కయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు అక్క, దూత రూమ్ లోకి వెళ్ళి గంటైంది, ఇంకా డోర్ ఓపెన్ కాలేదేంటి? లెటర్స్ చూసి షాక్ మీద షాక్ అయి ఉంటుంది మన అత్తగారు. కనీసం మైల్డ్ స్ట్రోక్ అయినా వచ్చుంటుందేమో. మనం మొసలి కన్నీరు కార్చాం, ఆవిడ గారు గుండెల పగిలేలా ఏడుస్తుందనుకుంటా. ఏడుపు వినిపించడం లేదండి. ఏసీ రూమ్ కదా, ఆ సౌండ్ లో ఈ సౌండ్ కలిసిపోయి ఉంటుంది. అవును సీతక్క, ఇప్పుడు మన అత్తగారు ఏమంటుందంటావు? పాముకి కూరలు పీకేసినట్టు చేశాం, ఇంకేం చేస్తుంది? నాదే తప్పు, వెంటనే మీ భర్తల్ని పిలవండి, ఎవరి బిజినెస్ వాళ్ళకి అప్పగిస్తాను అంటుంది. మీ వారి చేత కొత్త బిజినెస్ పెట్టిస్తాను అని నాతో చెప్తుంది. బామా, రాజు వెడలే అన్నట్టుగా బయలుదేరారు. ఎక్కడికి? నీ నోరు పెనాలేసి కడగా శుభమా అనే ఆఫీస్కి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతావా? ఆఫీస్ కా? ఏ ఆఫీస్ కి? మీ ఆయన చేసే గార్మెంట్ ఆఫీస్ కి, మీ ఆయన చేసే ఫైనాన్స్ ఆఫీస్ కి. రెండు ఆఫీసులకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? వేదవ ప్రశ్న. అమ్మ గీత, మీ అక్క అడుగుతుంది, సమాధానం చెప్పు. ప్రొపరేటర్ గా అజమాయిషీ చేయడానికి. అక్క, 10 AM to 1 PM లక్ష్మి గార్మెంట్స్ ఆఫీస్, 1 PM to 5 PM లక్ష్మి ఫైనాన్స్ ఆఫీస్. గీత, అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అవతల వర్జి వస్తుంది, పద. ఇదిగో వస్తున్నాను. వస్తాను. వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు. పెళ్లి కూతుర్లా సింగారించుకొని బ్యాగ్ తగిలించుకొని నువ్వెక్కడికి వెళ్తున్నా? నా కూతురు ఆఫీస్ లో ఎలా పనిచేస్తుందో చూడాలి కదా, అందుకని వెళుతున్నాను. ఈగలు దొరికితే నోరు మూసుకోండి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పటైతైనా గాని మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఆ, గీత బయటికి రావే, ట్రాఫిక్ లో నువ్వు నడపలేవు. టేక్ ఇట్ దిస్, రా.
శాంతి నువ్వు సీట్లో కూర్చున్న తీరు హుందా టీవీ దర్జా ఓహోహో చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదనుకో. అమ్మా నీకెండి కళొచ్చింది. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగే ఉండాలన్నట్టు ఎండి సీట్లో కూర్చుంటే ఎండి లాగే ఉన్నారు. అమ్మా నువ్వు కూడా కూర్చో. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా. అమ్మమ్మ కూడా చైర్మన్ కళొచ్చింది. అంతా ఈ సీటు మహత్యం తల్లి. నమస్తే మేడం. నమస్తే నమస్తే. ఏమయ్యా మేనేజరు, ఆ ఫిట్టింగ్ లో రమ్మనమ్మ కూతురు ఆ సొట్టబుగ్గల లతని నేను వచ్చానని చెప్పి రమ్మను. సారీ మేడం, ఆవిడ వారం రోజులు లీవ్ పెట్టారు. దానికి ఏమైంది? వారం రోజులు సెలవు ఎందుకు పెట్టింది? అది అది ఏమిటయ్యా అది చెప్పేదేదో సరిగ్గా చెప్పు. చెప్తే మీరు బాధపడతారమ్మా. చెప్పకపోతే నువ్వు బాధపడవలసి వస్తుంది. చెప్తావా లేదా? ఆడవాళ్ళందరూ ఆఫీస్కి వస్తున్నారు, వాళ్ళతో పాటు అన్నపూర్ణమ్మ వస్తారు. ఆవిడ అంత మంచిది కాదు, ఆవిడ నోరు అంతకన్నా మంచిది కాదు, ఆవిడ అనే మాటలు నేను పడలేనని సెలవు పెట్టిందమ్మా. చూసావా శాంతి దాని పొగరు? అటువంటి దాన్ని 2వ కోడలు చేసుకుందాం అనుకున్నావు. నమస్కారం అమ్మా. ఏయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు. నేను వచ్చింది నిన్ను చూడడానికి కాదు, మేడం గారిని చూడడానికి. మేడం గారిని ఇప్పుడు చూడడానికి కుదరదు, వెళ్ళి బయటికి. మేనేజర్ మీరు కాస్త ఆగండి. అతనేదో చెప్పాలని వచ్చినట్టున్నారు, చెప్పనివ్వండి. మేడం ఇతని గురించి మీకు తెలియదు మేడం. తెలుసుకోవాలని చెప్పమంటోంది. మాట్లాడిని. ఏమయ్యా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. మేడం నాకు టైలరింగ్ లో 10 ఏళ్ల అనుభవం ఉందండి. కటింగ్ లోను స్టిచ్చింగ్ లోను ఎక్స్పర్ట్ ని. ఏ వర్క్ అయినా చేయగలను మేడం. నువ్వు చేసేదంతా 10 ఏళ్ళుగా చూస్తున్నావు, ఏం చేసావు? మేనేజర్ మీరు కాస్త ఆగుతారా? నువ్వు చెప్పు. నా అనుభవం నా పనితో నువ్వు పట్టించుకోకుండా కటింగ్ స్టిచ్చింగ్ ఇవ్వకుండా కాజాలు కుట్టే పని అప్పచెప్పారండి. పోనీ అదేనే చేయనిచ్చారంటే అది లేదండి, తీసుకెళ్లి ప్యాకింగ్ పనులు అప్పచెప్పారమ్మా. ఓ కటింగ్ గోడు స్టిచ్చింగ్ గోడు పని మానేసినా నాకు మాత్రం ఈ మేనేజర్ పని ఇవ్వలేదండి. మందు పోయించిన వాళ్ళకే ఇక్కడ పని దొరుకుతుంది మేడం, నాకంత పొజిషన్ లేదండి. బాలాజీ బాబు గారిని అడిగి ఊరుకున్నాను మేడం. మీరన్నా కనికరించి కటింగో స్టిచ్చింగో ఏదో ఒకటి ఇప్పించండి అమ్మా. ఏ మేనేజర్ ఇతను చెప్పేదంతా నిజమేనా? కాదు మేడం, ఈయన మాటలు మీరేం పట్టించుకోకండి. నీ మాటలు పట్టించుకోమంటావా? వీడు చెప్పినట్టు మనం చేయడం ఏంటి, మనం చెప్పినట్టు వీడు చేయాలి. మందు పోయిస్తే ఈ పద్ధతులన్నీ తారుమారనుకుంటాను. అది కాదు మేడం. మేనేజర్ ఎవరికి చేతనైన పని వాళ్ళ చేత చేస్తేనే ప్రోగ్రెస్ ఉంటుంది. అర్హత తగిన అనుభవం ఉన్న వర్కర్స్ ఉన్నప్పుడే ఫ్యాక్టరీ గాని ఏ ఇండస్ట్రీ గాని బాగుంటుంది. కార్మికుడు కష్టపడితేనే యజమాని బాగుంటాడు. యాజమాన్యం బాగుంటేనే కార్మికులు బాగుంటారు. కార్మికులు యాజమాన్యం బాగుంటేనే పారిశ్రామిక ప్రగతి సాధించొచ్చు. పారిశ్రామిక ప్రగతి ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుంది. అత్తయ్య ఇతనికి నచ్చిన పని అప్పగించండి.